హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్యాన్యాస్ ఎంటర్టైన్మెంట్. పార్లర్లో వేలకు వేలు ఖర్చు పెట్టుకొని చేయించుకునే పెడిక్యూర్ ఇంట్లోనే ఎంతో ఈజీగా చాలా సింపుల్ స్టెప్స్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక బకెట్లోకి నార్మల్ వాటర్ అండ్ అలాగే కొద్దిగా వేడిగా ఉన్న నీళ్ళని అయితే తీసుకుంటున్నాను. మనకి వేడి నీళ్ళు ఎంత కావాలంటే మన స్కిన్ ఎంతైతే బేర్ చేయగలుగుతుందో, అంటే మన కాలు ఎంతైతే బేర్ చేయగలుగుతుందో అంతే వేడి ఉంచుకోండి. అందులోకి కల్లుప్పు లేదా నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక నిమ్మకాయ జ్యూస్ని బాగా పిండేసి ఆ నిమ్మ చెక్కలను అందులోనే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక షాంపూ ప్యాకెట్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీరే యూస్ చేస్తున్నాను కదా, మీరు కూడా మీరే యూస్ చేయాల్సిన పని లేదు, ఏదైనా పర్లేదు. అదే కనుక మీరు డబ్బా యూస్ చేస్తున్నట్టయితే కనుక ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని బాగా ఫోగీలా వచ్చేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఫ్లవర్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఎడిషనల్ అండి, అంటే జస్ట్ ఒక పార్లర్ లాంటి ఫీల్ రావడానికి మాత్రం వేస్తున్నాను. ఇంట్లో ఉంటే యూస్ చేయండి, లేదంటే లేదు. ఇప్పుడు ఇందులోకి అయితే మనం కాల్ని డిప్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా సోక్ చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత కాల్ని ఒక దానిపైన పెట్టి ఇంకోటి అలా రుద్దుతూ ఉండాలి. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ని చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ అలాగే వీడియోని వస్తే లైక్ చేయండి. ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు మన కాలు నానిన తర్వాత ఇందులో వేసుకున్న నిమ్మ చెక్కలతోని మన స్కిన్ పైన మన కాలు చుట్టూను ఉన్న డస్ట్ని, డెడ్ సెల్స్ని ఇలా బాగా రబ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. మన నిమ్మకాయలోని విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్కి ఎంతో మంచిది. యాక్ని అది రిమూవ్ అవుతుంది, డెడ్ సెల్స్ అనేవి రిమూవ్ అవుతాయి, అండ్ మన స్కిన్ కూడా చాలా బ్రైట్గా తయారవుతుంది. మనకు వేల మధ్యలో ఉండే డస్ట్ ఇవన్నీ కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్ అయిపోతుంటాయి. నేను ఇవి చాలా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను, బట్ పోస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మన ఛానల్లో ఆల్రెడీ మెనిక్యూర్ ఎలా చేసుకోవాలి ఏంటని కూడా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను అండి. సో ఆ వీడియో తాలూకా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ అలాగే మన ఎండ్ కార్డ్స్లో కూడా పెడతాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి తర్వాత ఆ వీడియోని కూడా చూడండి. ఆ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ దట్ రెస్పాన్స్. ఈ విధంగా 2 కాళ్ళతోని నిమ్మ చెక్కతోని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత బయట మనకి ఈ పెడిక్యూర్ బ్రష్ అనేది ఈజీగా అవైలబుల్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఉంటుంది, అండ్ అలాగే మన డిమార్ట్ స్టోర్స్లో కూడా ఉంటుంది. సో మస్ట్ బై, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఆల్రెడీ మన కాలు బాగా నానుంటాయి కదా, ఎక్కువ ఫోర్స్ చేయాల్సిన పని లేదు, జస్ట్ జెంటల్గా బ్రష్ చేయండి. ఇంకా ఉండే ఎక్కడైనా డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అవుతాయి. అండ్ అలాగే మనకి అరికాళ్ళ దగ్గర మనకు పగుళ్ళు అవి కూడా వస్తుంటాయి కదా, వాటిని కూడా దీంతో ఈ విధంగా బ్లాక్ కలర్ సైడ్ ఉంది కదా, దాంతో ఇలా రుద్దుతూ ఉంటే మనకి ఆ పగుళ్ళు అనేవి ఫైన్గా తయారవుతాయి. నాకు మెయిన్ ఏంటంటే చలికాలం వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా నించొని వర్క్ చేస్తుండడం వల్ల అరికాలు బాగా పెయిన్ వస్తున్నాయి అన్నమాట. సో అందుకే ఈసారి ఈ వీడియో చేసి మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. ఈ వింటర్ సీజన్లో చాలామంది ఇలా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్సే మాట ఇవి. ఇలా చేసుకోవడం వల్ల మన అరికాల్లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ అవ్వడమే కాకుండా మనకి ఇలా అరికాల నొప్పులు, మంటలు అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, నా కాలు ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. అరికాల్లో ఉండే డట్ అంతా క్లియర్ అయిపోయి చాలా బ్రైట్గా కనిపిస్తాయి మనకి అరికాళ్ళు. ఈ విధంగా 2 అరికాలు క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేడి నీటిలో అయితే కాలు పెట్టండి ఒక 5 మినిట్స్కి. తర్వాత అయితే ఒక మంచి టవల్తోని ఈ విధంగా తుడుచుకోండి, రబ్ చేయొద్దు, జస్ట్ ట్యాప్ చేయండి చాలు. సో క్లీన్ అండ్ క్లియర్ మన ఫీట్స్ అయితే రెడీ అయిపోయి. ఇప్పుడు వీటికి ఇంట్లో ఉండే వ్యాజిలిన్ కానీ బోరెలిన్ కానీ క్రాక్స్కి అప్లై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవ్వాలని చెప్పి షేర్ చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.